ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రథార్థులైన మన ఆప్తులు, ఆత్మీయులు, పూజ్యులు అయిన శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి ఎం వరలక్ష్మి గారికి మన యూనిట్ తరఫున కార్యక్రమం ప్రారంభంలో హృదయపూర్వకమైనటువంటి నమస్సమాంజలు. శ్రీ సత్యసాయి దివ్యాశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో నేటి కార్యక్రమాల యొక్క అనుక్రమణిక ఒకసారి మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిగా ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం మన ఆప్తులు, ఆత్మీయులు శ్రీ ఎమ్మెల్యన్ గారు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఈరోజు మనం ధారావాహిక కార్యక్రమం భగవద్గీత పఠనము, అవగాహన తరగతుల మీద మనం ఇవాళ ద్వితీయ అధ్యాయంలోకి మనం ప్రారంభించబోతున్నాం. ఈ రెండు కార్యక్రమాలు ఉంటాయండి ఇవాళ. ఇప్పుడు ప్రప్రథమంగా ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం బై శ్రీ అవర్ బిలవర్డ్ ఎమ్మెల్యన్ సార్. ఓం శ్రీ సాయిరామ్. జై జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. స్వామివారు ప్రణామం చేసుకుంటూ ఇంకా కొన్ని అంశాలు మనం మన ప్రాజెక్టులో ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. పోయినసారి ఎక్కడ ఆగామంటే జ్ఞానం దగ్గర ఆగాం. జ్ఞానం దేవత కైవల్యం. అవసరమైతే మనం ఉపనిషత్తు వాహిని రిపీట్ చేద్దాము. మళ్ళీ వెంటనే ప్రశ్న వస్తుంది. స్వామి చెప్తున్నాడు, కృష్ణుడు అర్జునుడు చెప్పిన మాటలు స్వామి మరలా మనకు రిపీట్ చేస్తున్నారు. జ్ఞానం అనగానే జ్ఞానం పెంచుకోవాలన్నారు. ఏం జ్ఞానము? లౌకిక జ్ఞానమా, ఆధ్యాత్మిక జ్ఞానమా? అందుకనే ఒక మాట చెప్తారు, బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనం ఎందుకు మనకు నమ్మకం ఉంటే అప్పుడు దైవత్వం మీద అంతటి నమ్మకం ఉంటుంది. వాడి మీద నమ్మకం లేని వాడికి దైవాన్ని కూడా నమ్మరు. సో నన్ను నేను నమ్మటానికి ఈ విచారణ శక్తి అవసరం అంటున్నాను. స్వామి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను చిన్నపిల్లలకి చెప్తుంటాను, అయినాక మరోసారి చెప్తున్నాను అంటూ తెల్లవారి మొదలు నేను 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 అంటున్నారు. ఈ నేను ఎవరైనా ఎప్పుడైనా విచారణ చేస్తున్నారా? ఇస్ మై బాడీ, ఇస్ మై ఇంటలెక్ట్, ఇస్ మై చిత్త, ఇస్ మై ఇంద్రియ, ఇస్ మై అంతఃకరణ. బట్ హుయామై, నేనెవరు? అది తెలుసుకోకుండా ఎన్ని విద్యలు తెలుసుకున్నా ఉపయోగం లేదంటున్నారు. ఎన్ని విద్యలు నేర్చు ఏమి ఫలము, తన నొసటి వ్రాత తప్పించ తరము కాదు. చెడ్డ బుద్ధులు తన తల ఏరినేని బండబారును బుద్ధులు ఎండబారు. ఫర్ ఎగ్జాంపుల్, నా వస్త్రం అవును అంటున్నారు. వస్త్రం వేరు, నేను వేరు. నా పెన్ను, నా కలరుడు, నా ట్యాబు, ఆల్సో మై బాడీ. ఎంక్వైరీ హియర్ అంటున్నారు అర్జున్. ఇది నా దేహం అంటున్నావు కానీ నేను దేహం అంటలేదు కదా. మరి నేను హూయమ్మాయి అనేది విచారణ చేస్తే ఒక ఐ అనే అతను ఎవరో ఒక యజమాని స్థానంలో ఉంటుంటాడు అందరికీ. అది యజమాని ఉన్నప్పుడు ఇది నా భూమి, ఇది నా ఇల్లు, ఇది నా కారు, ఇది నా ఆస్తి. యజమాని లేకపోతే ఇల్లు లేదు, భూమి లేదు, నౌకరు లేదు, ఇల్లు లేదు. యజమాని మారేవాడు కాదు, వదిలేవాడు కాదు. సో డివైడ్ చేస్తున్నారు ఒక వంకెన్. సో ఎంక్వైరీ 3 పార్ట్, 1 పార్ట్ సాధన. శాస్త్రి గారు కూడా అదే అంటున్నారు. ఎంతసేపు ఇన్ఫర్మేషన్. సో ఎంక్వైరీ 3 పార్ట్, యూ హ్యావ్ టు డూ సాధన 1/4. సో దిస్ ఈజ్ ఆల్సో వైటల్ టు అస్. మనం రోజు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం.
తెలుసుకుందాం 1/4 అన్న మనం వీ హావ్ టు మేక్ ఇన్ సాధన. ఏదైనా యాక్సెస్ లెట్ ఇట్ బి ఎనీ యాక్సెస్. కాలాన్ని వ్యర్థం చేయక, కాయంను నిరర్ధం గావించుకోక, కర్మలను సార్థకం గావించుకునేప్పుడే జన్మ సార్థకం అవుతుందని చెప్తున్నాడు అర్జునుడికి పరమాత్మ. ఇక్కడ కర్మ త్యాగం అని చెప్పలేదు, కర్మ ఫల త్యాగము అన్నాడు. దాని ప్రకారం కర్మలు చేయకుండా ఉండటం కాదు, కర్మ చేసి తీరాలి అని చెప్తున్నాడు ఖచ్చితంగా. ఇంకో మాట కూడా చెప్పారు మనం లాస్ట్ టైం గీత సత్సంగంలో కూడా, ఏ ఫలితం లేకపోయినా నేనేం అన్ని పనులు చేస్తున్నాను. స్వామి కూడా అంతే, నేను ఏ కర్మలు లేకపోయినా కర్మ చేస్తుంది, నువ్వెందుకు చేయకూడదు అంటున్నాడు. సో యూ హ్యావ్ టు డూ. మన సమ్మర్ కోర్స్ లో చెప్తుంటారు, ఇక్కడ ఇంద్రియాలు అనే వాటికి మాత్ర అనే ఒక పేరు కూడా ఉంటుంది. సమ్మర్ సోర్స్ లో చెప్తారు మరి. సమ్మర్ సోర్స్ బృందావన్ 1996 లో. ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఈ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ దిస్ మాత్ర ఇంద్రియాస్. ఇంకో పదం చెప్తారు ఇక్కడ, ఆశా హై దాస ఏతే దాస సర్వలోకస్య. ఎవడు ఆశకు దాసుడు అవునో అట్టివాడు లోకమునికే దాసుడు. ఆశలు వద్దని చెప్పట్లేదు, అత్యాశలు పనికిరాదు. ఆశను దాశగా గావించుకున్నవాడు లోకమునికే అధిపతి అవుతాడు. సో ఈ లోకంలో చూసే మన సమస్త సుఖములకు స్వయం జ్యోతి స్వరూపమైన ఆత్మయే మూలాధారం అని మనం నమ్మాలి, విశ్వసించాలి. మనం చూసే ఏమి అంటున్నాము, ఏమి చూస్తున్నాము, ఏమి ఎంజాయ్ చేస్తున్నాము, ఏమి సుఖాలు అనుకుంటున్నాము, వీటన్నిటికీ ఆధారభూతమైన ఒకటి ఉన్నది. ఎంక్వైరీ దట్ అని చెప్తున్నారు. గీతలో ఆత్మ ఈ స్వయం జ్యోతి, ఎవరు వెలిగించక్కర్లేదాన్ని. మనం పంపించినప్పుడే వెలిగించేసి పంపించాడు అందరికి. గీతలో ఈ దేహాన్ని ఒక ఘటంగా పోలుస్తారు. ఈ ఘటం అనే మాట చాలాసార్లు నిన్న కూడా మొన్న కూడా వచ్చింది మనకి. దానికి 10 రంధ్రాలు ఉన్నాయి. కింద జ్యోతి పెట్టావు, ఆ చిల్లులు కొండ మూత పెట్టావు, దాని మీద ఒక వస్త్రం వేసావు. లోపల ఉన్న జ్యోతి యొక్క ప్రకాశం మనకు కనపడదు. పైన వేసిన వస్త్రాన్ని తీసేసావు, 10 జ్యోతులుగా కనిపిస్తుంది. ఆ 10 జ్యోతులుగా కనిపిస్తుంది దాన్ని మూసిన ఘటాన్ని కనుక బద్దలు చేస్తే ఒక జ్యోతి మనకి సాక్షాత్కారం. అటువంటి స్వయం జ్యోతి, ఆత్మజ్యోతి, ఒక జ్యోతి, ఏకజ్యోతి. దానిపైన 10 చిల్లులు వెలిగిన దేహం అనే ఘటాన్ని మూసిపెట్టాం. మనం కూడా వేసుకుంటాం ఒక చొక్కా, బాగా చలికాలంలో. ఇప్పుడు మాకంటే ఇప్పుడు ఆల్రెడీ చొక్కాలు తీసేసే టైం వచ్చేసింది. ఫిబ్రవరి రాగానే ఎండమాడిపోతాం. ఒకటి చలికి 1గా 2గా 3 కూడా వేసుకుంటుంటారు. ఆ కప్పిన వస్త్రం ఏంటంటే మన రుద్రంలో చెప్పుకునే మమత. చాలా పర్యాయాలు వచ్చింది, 3 అక్షరాలు, సమత, మమత. సినిమా పాటలో కూడా ఉంది మమతాభావం అని. ఎప్పుడు లాంగ్ బ్యాక్ రాశాడు. వస్త్రం పేరు మమత.
ఇంకొక వేరే మాటలో చెప్పారంటే దట్స్ ఇట్స్ కాల్ ఇగ్నోరెన్స్. ఆ ఇగ్నోరెన్స్ నే మాయ అంటుంటారు. ఇది అది కూడా దైవం యొక్క స్వరూపమే. మరి భగవద్గీత ఏం చేసిందంటే మాయ ఉపాధిని బోధించింది. హౌ టు కమ్ అవుట్ దట్ ఇగ్నోరెన్స్ ఆర్ మాయ. మాయ అంటే ఇగ్నోరెన్స్ అని చెప్పారు. సింపుల్ లాజిక్ అంటేనే మమత. ఆ వస్త్రం తీసేస్తే ఏమైంది? 10 జ్యోతులు కనిపిస్తున్నాయి. ఒకటే జ్యోతి, బట్ దానికి 10 రకాల ప్రతిబింబాలు కనపడుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. ఇప్పుడు సార్ చెప్తారు, మనం వింటాం. తర్వాత ఎవరు చెప్పినా వింటాం. ఇట్స్ కాల్ రియాక్షన్. ఆ జ్యోతి యొక్క రియాక్షన్. నేను మాట్లాడుతున్నాను, ఆ వెలువడే శబ్దం ద ఇన్నర్ రియాక్షన్. ఆ శబ్దం కూడా రిసౌండే. సో మనం ఏమి చేసినా, వాట్ వీఆర్ డూయింగ్ ఆల్ రిలేటెడ్ టు రిఫ్లెక్షన్స్ ఆఫ్ దిస్ ఇన్నర్ ఆత్మజ్యోతి. పైన ఘటం ఉంది, జ్యోతులు భిన్నంగా కనిపిస్తాయి. మనం చెప్తుంటే యూనిటీ అండ్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. చేయాల్సింది అది. 10 రకాల కూరగాయలు జ్యూస్ చేస్తే ఒకటే జ్యూస్ అయిపోతుంది. కూరగాయలు 10 రకాలు కనపడవచ్చు, నేను మిక్సీలో వేస్తే ఒకటే అయిపోయింది జ్యూస్. మాకు చేయాల్సింది అది. కానీ మన బట్టి నేటివ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఏకత్వంలో అనేకత్వం దర్శిస్తుంది. మనం ఉందా 56 మంది ఉన్నాం, అందరూ ఒకటే. నేను ఎవరు థింక్ అబౌట్ దెమ్. మన ప్లేసులు విచారం చేయము, వాళ్ళు ఎవడు వాడు, వాళ్ళు ఎర్రగా ఉంటారా తెల్లగా ఉంటారా ముసలి వల్ల నేను ఎవరు థింక్ అబౌట్. మనకు ఆ సంబంధం లేదు. ఉపనిషత్తులో దీన్ని ఒప్పుకోమంటున్నారు. ఇది ఏకత్వంలో అనేకత్వం, అనేకత్వంలో ఏకత్వం దర్శించమని చెప్తున్నా ఉపనిషత్తు. ఎప్పుడు చూడగలిగాము? ఉన్న ఒకటే జ్యోతి 10 రకాలుగా కనబడుతోంది. ఈ దేహాభిమానం అనే ఘటమును బ్రద్దలు చేసినప్పుడే ఏక జ్యోతిగా కనపడుతుంది. ఉన్నది ఒకటే జ్యోతి 10 రకాలు ఎట్లా కనపడింది? పైన ఘటం ఉంది. ఘటం అంటే దేహం, దేహం అనే అజ్ఞానం. దైవత్వం కూడా నేను ఇందాక ఏదో ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ ఆది శంకరాచార్య మొదలుపెట్టాను. బ్యూటిఫుల్ బుక్లెట్. గ్రూప్ 3 వాళ్ళకి ద పాత్ డివైన్ అని బ్యూటిఫుల్ గ్రూప్ 3 బుక్ అనమాట. అంటే మన తెలుగులో ఉన్న బాల వికాస్ గ్రూప్ 3 బుక్ ఇంగ్లీష్లో ది పాత్ డివైన్ అని ఉంటుంది. ఆదిశంకర్ల గురించి మరి 10:30 కావాలి కదా. ఆయన వచ్చే పరిస్థితి కూడా అలానే ఉంది. రకరకాలుగా ఉన్నారు. అన్నింటిని కూడా ఆయన ఒకటే సిద్ధాంతం తీసుకొచ్చాడు. ఉన్నది ఒకటే, మరి 10 రకాలుగా కనబడటానికి కారణం దేహాభిమానం. అలాగా చూడటానికి కారణం ఏంటంటే మాయాతత్వం. అలా కాదు, అన్నిటిలో ఉన్నది, అందరిలో ఉన్నది ఏకత్వం అని చెప్పేది ఉపనిషత్తులు. ఉపనిషత్తు నథింగ్ బట్ వేదాస్. అంటే మన సార్ చెప్పారు, సకల ఉపనిషత్తుల సారమే భగవద్గీత. అదర్స్ ఈ మధ్య గీతా పుస్తకం పక్కన పెట్టుకుంటున్నాం. రోజు మధ్యాహ్నం పూట కొంతసేపు చూస్తున్నాను. ఎందుకంటే అది సుప్రీం గ్రంథాన్ని సార్ చెప్పారు కానీ ఒక మాట మనకి గీతలో వస్తుంది. సమత్వం యోగ ఉచ్యతే అని ఒక శ్లోకం. బాగానే ఉంది. మరి డైలీ నిత్య జీవితంలో, డైలీ లైఫ్లో ఎలాగా దీన్ని విచారం చేయాలి? సమత్వం యోగం ఉచ్యతే అన్నది బాగానే ఉంది. ఇందాక నేను చెప్పిన దానికి ఆల్మోస్ట్ వేరే రకంగా చెప్తున్నాను. నాకు ఆ జ్యూస్ ఎగ్జాంపుల్ వచ్చింది. ఇప్పుడు నిత్య జీవితంలో ఎలాగ మనం సమత్వం యోగం ఉచ్యతే అంటే
నీటిలోని ఏకత్వం దివ్యత్వం ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రకరకాల ఆహారాలు తీసుకుంటాం. ఇప్పుడు స్వీట్లో ఒకడైతే ఒక రకం తీసుకుంటాను, నేనైతే 10 రకాలు కలిపేయమని చెప్తాను. అంటే లడ్డు నేను తీసుకున్నప్పుడు 10 రకాలుగా స్వీట్లను కలిపి 1/2 kg ఇవ్వమని చెప్తా. మనం భుజించే ఆహారంలో రకరకాల మధుర పదార్థాలు చేసుకుంటాం ఇంట్లో. ఇంట్లో చేసుకునే వాళ్ళు ఇంకా అదృష్టం ఉంటుంది. ఎంత ఇప్పుడు ఇంట్లో కూర్చోవడం ఆర్డర్ ఇవ్వటం. నేను నాకు వండర్ అనిపించింది. ఎవడో తలుపు కొట్టి నా చేతిలో వేడి వేడి వస్తువు పెట్టాడు కోటేశ్వరరావు గారు. నాకు అర్థం కావాలి, ఇది ఎక్కడదరా బాబు అని చెప్పి. వేడి వేడిగా ఉంది. నేను చూస్తాను ఎలా ఉంటుందంటే దాన్ని ఎవడు పంపించాడో తెలియదు, ఏం పంపించాడో తెలియదు, అది ఒకటి తెలుస్తా అవ్వదు. ఎటుగాని వేళ నాకు అర్థం ఇంకనే వాడు పరిగెత్తలే. సరే నేను పక్కన పెడతాం అనుకోండి. సరే కిందకి పోయేటప్పుడు వాడికి ఎవడదురా అంటే F2 అంటాడు. సో మెనీ F2లు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే రకరకాల స్వీట్ ఇంట్లో చేసుకునే వాళ్ళు ఓర్పుండి కూడా చేసుకోలేకపోతున్నారు యువత. ఎందుకు ఆర్డర్ ఇచ్చేస్తే వస్తుంది కదా మనకి. సో ఆ విధంగా మైసూర్ పాకు, గులాబ్ జామ్ కావచ్చు, బర్ఫీ కావచ్చు, పాలకోవా, మిఠాయి, జిలేబీ, ఖీర్ చేసుకుంటాం. అవి పద్యం కూడా చాలాసార్లు చెప్పాము మనకి. పూలు రకరకాలు ఉంటాయి, ఆవులు రకరకాలు ఉంటాయి, పూజలు రకరకాలు ఉంటాయి, పుట్టటాలు రకరకాలు కొడతాం. ఇటు రూపనామాలు మేబీ డిఫరెంట్. అందులో లోపల ఉన్న సిగ్నిఫికెన్స్, ఏకత్వం మాత్రం స్వీట్ చక్కెర మాత్రం కామన్. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ సమత్వంతో కూడిన యోగత్వం. చక్కెర ఉండబట్టే మాధుర్యం వస్తుంది. బియ్యపిండి ఉంది, బియ్యపిండి చేస్తే స్వీట్ లేదు. చక్కెర తినద్దని చెప్తున్న వాళ్ళకి బియ్యపిండితో చేసుకోవాలి. స్వీట్నెస్ నాట్ ఇన్ దట్ రైస్ పౌడర్. ఆ ఏకత్వం అనే చక్కెర యోగత్వంలో అనేక కూడటం చేత బియ్యపిండికి తీపి ఏర్పడింది. గోధుమ పిండిలో తీపి లేదు. గోధుమ పిండిలో చక్కెర చేరటం వల్ల నాకు తీపి వస్తుంది. ఎంత బాగా చెప్పారు. ఎగ్జాంపుల్కి శనగపిండిలో తీపి లేదు, అందులో కూడా ఈ చక్కెర చేరటం వల్ల లడ్డూ తీయగా తయారైంది. ఈ చక్కెర అనేది సమత్వం. అది దివ్యత్వం అనేకత్వంలో జరగటం చేత అనేక రూపాలు రకరకాల స్వీట్ల పేర్లుగా పెట్టడం జరిగింది. స్వీట్స్ ఆఫ్ ఉంది అసలు మనకు కొన్ని పేర్లే తెలియవు, అంత పెద్ద పెద్ద స్వీట్లు ఉంటాయి. అటువంటి తత్వాన్ని మానవుడు గుర్తించాలి, విచారణ చేయాలని చెప్తున్నారు. మానవత్వం, హ్యుమానిటీ ఇస్ ఫర్ డివినిటీ. మానవత్వం అనేది మానవత్వం గురించి మాత్రం. అంతేకాకుండా ఆహార మిగిలినలాగా స్టార్ట్ లివ్ టు ఈట్, నాట్ టు ఈట్ టు లివ్. ఆహారం నిద్ర గురించి అయితే మానవత్వం రాదని సత్యం గుర్తించాలి. తిండి తీర్థాదుల నిమిత్తమే ఉద్భవించి అనేక క్రిమి కీటకాదులను, పశుపక్షముఖాదులను మనం చూస్తున్నాం. అవిలాగా చేసేదానికి మనకు మానవత్వం ఎందుకు రావాలని క్వశ్చన్ చేస్తున్నాం. వాటిలాగే సుఖ సంతోషాలు ఎంజాయ్ చేయడానికి లక్షలు పెట్టి ఎందుకు చదువుకోవాలని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది హ్యుమానిటీ? చాలాసార్లు చెప్పాము మనం, జంతువున్నాం నరజన్మ దుర్లభం అని. వాట్ ఈస్ ద ఇన్నర్ మీనింగ్? అందుకని చెప్తారు, హూ ఆర్ యూ అంటే మ్యాన్ అంటే సుఖమార్కే వేస్తా అంటారు స్వామి. నాటి యానిమల్ కూడా అనుకోండి. మానవుడు పశువుగా మారడం కోసమే మానవత్వం రాలేదు. పశుగుణంబ వీడి పశుపతి కావాలి. మానవత్వం పొందే నిమిత్తం కానీ దానవత్వం గురించి కాదు. దిస్ పర్పస్ హ్యూమన్ బర్త్ వచ్చింది అనే సత్యాన్ని ప్రతి వారు గుర్తించమని చెప్తున్నారు.
Everybody told, including Jesus also. కేవలం రొట్టె ద్వారానే జీవించడం కాదు, అంతకంటే కూడా ఉన్నతమైన స్థితి, విశిష్టత ఉన్నది అని మనం గుర్తించాలి. సో ఇందాక మనం అనుకున్నాం, దేహం మీద దేహాభిమానం ఈజ్ అటాచ్మెంట్. సో ఏదైతే నాట్ పర్మనెంట్ అని తెలుసుకున్న తర్వాత వాటి మీద వదిలించుకోవడం ప్రధాన కర్తవ్యం చెప్తున్నారు. అటువంటి మానవ లక్ష్యాన్ని మనం వదిలేసి అభిమానము మమకారముతో కూడా దేహత్వంతో జీవిస్తూ వస్తున్నారు అంటున్నారు. సో అర్జున అలా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నాడు, నీకు చెప్పట్లేదండి, నాకు నేను చెప్పుకున్నాను, మీకు చెప్పట్లేదు. ఇది అర్జునుడికి చెప్పారు, అర్జున్ చెప్పింది స్వామి మనకు చెప్తున్నాడు. ఓ అర్జున, నువ్వు దేహాభిమానం అనేది ఇప్పుడు నేను ఈ విధంగా కట్టిపడేసింది, వద్దంతలా ఉండవలసిందే. దేని గురించి సత్యం విచారించాలి. తనలో ఉన్న డివినిటీని గుర్తించే నిమిత్తమే మానవత్వం ప్రకటవుతుంది. ఒక చిన్న ఉదాహరణ, ప్రతివాడికి తెలుసు అసత్యం చెప్పరాదు అని అంటున్నారు స్వామి. నేను ఇకపైన అసత్యం ఆడని ప్రతిజ్ఞ కూడా చేస్తుంటారు. అట్లా మరుసటి నిమిషమే అసత్యం ఆడుతారు. వ్యాపారస్తులకు అన్యాయం చేయకూడదు అని తెలుసు, ఏదో కొంత ఆదాయం మాత్రం తీసుకోవాలని అతను నిర్ణయించుకుంటాడు, కానీ మరుదినమే అన్యాయానికి అసత్యానికి పాల్పడతారు. ఎగ్జాంపుల్ చెప్పారు, డోంట్ థింక్ అదర్వైజ్. ఎవ్రీబడి ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ అనుకుంటా, ఇవన్నీ ఎవరిని దూషించరాదు, ఎవరిని బాధ పెట్టరాదు అనుకుంటూ ఉంటారు, కానీ కొన్ని నిమిషాల్లోనే సత్యాన్ని మనం మర్చిపోతాం, ఎవరినో దూషిస్తుంటాం, ఎవరినో బాధ పెడుతుంటాం. ఆ తర్వాత మానవుడికి ఒక స్థిరమైన చిత్తమే లేకుండా పోతుంటాడే అని చెప్తున్నారు. నిశ్చయాత్మక బుద్ధిని డెవలప్ చేసుకోలేకపోతున్నాడు. నిన్న మా మేడం అడిగింది, శివరాత్రి మండే రోజు శివరాత్రి గురించి చెప్తూ, శివరాత్రి ఏం చేస్తారు అంటే పిల్లలు చెప్తారు, వాళ్ళ దోచింది వాళ్ళు చెప్పారు. ఈనాడు ఏకాదశి ఏమీ తినరాదు, దైవం చింతన చేతనే నా కాలం సార్థకం చేసుకోవాలనుకుంటాడు. అలా చేస్తుంది దాదాగిరిజ. కొంతసేపు అయ్యేటప్పటికి ఏదో ఇంత పలహారమైనా తిందామనుకుంటాడు, లేకపోతే ఇంత గోధుమ పిండి అయినా చేసుకుని తిందామనుకుంటుంటాడు. ఖచ్చితంగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఊరిని దాదాగిరి అని చెప్పాను. ఈ విధంగా ప్రతిజ్ఞలను చేయడము, సంకల్పం మార్చుకోవడం లోపల ఏదో మహత్వ శక్తి ఉంది. ఏదో సంథింగ్ ఈజ్, ప్రతిజ్ఞ చేస్తారు, సంకల్పాలు చేస్తారు, మార్చుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఒక ఏదో శక్తి ఉంది. ఆ సంకల్పాలు కలగాల. అందుకనే కలంగా చెప్తుంటా, కళలు కనాల, కళలు సాకారం చేసుకోవాలి. డ్రీమ్స్ కలితే అంటే సరిపోదు. మనం కార్యక్రమం చేయాలని అనుకున్నామా, అనుకున్న తర్వాత మనం ఆచరణ చేస్తున్నాం. ఇందాక అన్నారు, మానవునికి అర్థం కానటువంటిది, గోచరం కాని ఏదో ఒక శక్తి లోపల ఇమిడి ఉంటుంది. ఏమిటని కాస్త డీప్ గా విచారం చేస్తే అప్పుడు అర్థం అవుతుంది. సత్వ రజ తమో గుణములు 3 ఉంటున్నాయి. ఈ 3 కూడా ఆహార విహారం చేత డెవలప్ అవుతుంటాయి. ఇందులో ముఖ్యంగా రజో గుణము, తమో గుణము విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తారు. అటువంటి రజో గుణమునకు కామము అనే పుత్రుడు పుట్టాడు, తమో గుణానికి క్రోధం అనే పుత్రిక పుట్టింది. దానికి సంకల్పాలు అనుకున్నాం, ఏకాదశి ఉపవాసం. బట్ ఎందుకు వైలేట్ అవుతాం, ఎందుకు మనం అంటే సంకల్పించుకున్న దృఢ విశ్వాసాలను చెదరింపజేసేది రజోగుణ కుమారుడైన కామం.
ఈ సామాన్యులుగా కెప్టెన్ క్రికెట్ కెప్టెన్ లాగా అతిథి కెప్టెన్ గా అనగా అధిపతిగా ఉంటుంది. బయట శత్రువులను జయించడానికి కొన్ని ఉపాయాలు ఉంటాయి, వాటిని సామధాన భేద దండోపాయాలు అంటుంటారు. కానీ లోపల శత్రువులు లొంగిపోయిన వాడు బయట అరువులను ఎట్లు పట్టగలను అంటాడు. నాకు నిన్న కూడా సార్ చెప్పారు, ఇండివిజువల్ పాజిటివ్నెస్ అండ్ ఫార్మ్ పాజిటివ్నెస్ ఇన్ ద హోమ్. దానికి ఒకటే మార్గం, నామస్మరణ. లోపల ఇంట్లోనే బంధింపబడ్డాడు వీడు, ఇక బయట శత్రువులను ఏ విధంగా జయించడానికి వీలవుతుంది? మొట్టమొదట ఈ కామం అనే కెప్టెన్ ఇంటి లోపల రంధ్రం వేసి లోపల ప్రవేశించాడు. వాడు రాగానే వాడు వెనకాల క్రోధ లోభ ద్వేషం లేని వరకు ఎంటర్ అయ్యారు. ఒక దోవ చూపించేవారికి లోపలికి అన్ని వచ్చేస్తుంది. వచ్చేటప్పటికి ఏమవుతుంది? లూజింగ్ అవర్ జ్ఞానం. వాటికి ఆ శత్రువులకి వశమైపోతాడు మానవుడు. సత్యం చెప్తాను, మంచి చేస్తాను, దుర్భాషలాడను, వ్రతం ఉంటాయి, ఇవన్నిటి కూడా డివేట్ కావడానికి, అంటే డివేట్ అయ్యేవాళ్ళు అందరు కాదు, అయ్యేవాళ్ళ కారణం ఏంటంటే ఈ జ్ఞానం కోల్పోవడం. ఈ శక్తి అని చెప్పేది ఇన్నర్ శక్తి, సత్వరజ సంభవనం. దాని వలన మనం వైలేట్ అవుతున్నారు, డివేట్ అవుతున్నారు. మానవుడు అనేవాడు తన చేసిన ప్రతిజ్ఞా పాలన సినిమా కూడా ఉంది. నిన్న నేను చదివా, భీష్మ ప్రతిజ్ఞ అనమాట. భీష్ముడి గురించి చదివినప్పుడు మానవుడు తన ప్రతిజ్ఞను విఫలం చేసుకోవడానికి మూల కారణం దిస్ మెయిన్ రీజన్ ఈజ్ దిస్ కామం, అంటే కోరిక. Here we can stop అండి, we can conclude. మళ్ళీ సమయం వచ్చినప్పుడు మనం మాట్లాడుతాం. శ్రీమాన్ కోటేశ్వరరావు గారు, మీరు కూడా ఎక్కువ అలసిపోకండి సార్. I want your resources for long period. Please keep this in mind. Okay, sir. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. మనం అహం సత్యబోధక చెన్నైలో నూతనమైనటువంటి ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది ఇటీవల. శ్రీమద్ భగవద్గీత పఠనము, అవగాహన తరగతులు. ముఖ్యంగా ఈ క్లాసుల యొక్క ప్రధాన ఉద్దేశం గీతని ఎలా చదువుకోవాలి, ఆ పదాలు ఎలా అవగాహన చేసుకోవాలి, ఆ పదాలని ఎలా కలుపుకోవాలి, కలుపుకున్న తర్వాత ఎంత మనం సులువుగా మనం ఎలా ఉచ్చారణ చేయగలగాలి అనేటువంటివి ఇక్కడ మనకు ప్రధాన లక్ష్యాలు. మనం అర్థాలతోటికి పోవటంలా ఇప్పుడు అవన్నీ పోతే మనకి ఇక్కడ అసలు తేలదు వ్యవహారం. అసలు ముందర గీతా పఠనం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. అందుకని ఆ గీతా పఠనంలో వెళ్ళబోయే ముందు ఒక్కసారి గీతను గురించి ఒక్క శ్లోకం చెప్పుకుందాం, శ్రీకృష్ణ పరమాత్మను గురించి ఒక్క శ్లోకం చెప్పుకుందాం. ఇవాళ గీతా సంబంధమైనటువంటి శ్లోకం చెప్పుకుంటే, సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం జాతి సుఖేన సహా. ఇదండి గీత యొక్క ప్రాశస్త్యం కలిగినటువంటి శ్లోకాల్లో ఇదొకటి. సంసార సాగరం ఘోరం. మనమంతా కూడా సంసారంలో ఉన్నాం. ఎవరైతే మానవ జన్మ ఎత్తామో భవసాగరంలో పడ్డట్టే. మనం వివాహం చేసుకున్నామా చేసుకోలేదా, ఇది అది. వివాహం చేసుకుంటేనే అది సంసారం అంటే తప్పది. వివాహం చేసుకోకపోయినా కూడా మనం సంసారంలో ఉన్నట్టే లెక్క. దేనికంటే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరంతో, ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిలో మనం ఇముడుతున్నాము అంటే వాటికి అనుగుణంగా మనం నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా సంసారమే. అలాంటి సంసారాన్ని సాగరంతో పోల్చారు. సాగరం అనగానే మనకు గుర్తుకొస్తుంది, ఏ నది అయినా సరే మనం వెళ్ళినా సరే
యువతల ఒడ్డు యువతల ఒడ్డు ఎక్కడుందో అవతల ఒడ్డు ఎక్కడుందో ఒక గమనం ఉంటుంది నదికి కూడా. ఓ చిన్న తటాకానికి కానీ ఏదన్నా వీటికి ఉంటాయి, యువతల ఒడ్డు అవతల ఒడ్డు అని కొన్ని ఉంటాయి. ఈ సాగరానికి మీరు ఏదైనా సరే బందరో లేకపోతే బాపట్లో ఎక్కడో వెళ్ళి ఒక సముద్ర స్నానం చేసి ఒక ఒడ్డును మీరు స్నానం చేస్తే చేయొచ్చు, దాని యొక్క పారం అవతల యొక్క ఒడ్డు మనకు తెలియదు ఎక్కడుందో. ఆ విధంగా దాన్ని అపారము అంటారు, అపారమైనటువంటి సముద్రం అంటాం మనం. అలాంటి సంసారాన్ని సాగరంతో పోల్చాం. దీంట్లో భార్య బిడ్డలు ఇవంతా కూడా, ఇవన్నీ అవస్థలు, ఇడుములు, కష్టాలు, కలతలు, నలతలు ఎన్నో ఉన్నాయి. సముద్రంలో ఏ విధంగా అయితే అలలు ఉన్నాయో, కెరటాలు ఉన్నాయో, తరంగాలు ఉన్నాయో, ఎంత ఉధృతంగా ప్రవహిస్తాయో, ఒక్కోసారి ఎంత ఉపద్రవాన్ని సృష్టిస్తాయో, అలాంటి తరంగాలు మనకు కూడా సంసారంలో ఉన్నాయి. కాబట్టి దీని సంసారాన్ని సాగరంతో పోల్చాడు. అలాంటి సంసార సాగరం చాలా ఘోరం అన్నాడు. అది ఎంత కష్టం అంత కష్టం అని మనం చెప్పడానికి అవకాశం లేదు. అలాంటి సంసార సాగరాన్ని తర్తుం ఇచ్చతి యో నరహ, ఏదైనా ఒక నరుడు దాన్ని ఎలా దాటాలి అని కోరిక కలిగినట్టయితే, ఈ సంసార సముద్రాన్ని ఎలా దాటాలి అనేటువంటి మనం దాటాలి కదా, మనం అంతా దాంట్లో ఉన్నాం కదా, ఎట్లా ఒడ్డున పడాలి అని అనుకున్నప్పుడు గీతానావం సమాసాధ్య, ఒక నౌక ఉందటండి, మంచి ప్రఖ్యాతమైనటువంటి నౌక, అది గీత అనేటువంటి నౌక. దాన్ని సమాసాధ్య, దాన్ని పొందాలి, దాన్ని ఎక్కాలి మనం, చక్కగా ఉద్దిగ్గా కూర్చోవాలి ఆ నావలో. ఏమిటండి అట్లా కూర్చుంటే ఏమవుతుందంటే, పారం యాతి సుఖేన సహా. ఇక అందుట్లో ఆ గీత నడిపేటువంటి నావికుడు ఎవరండి? సాక్షాత్ గీతాచార్యులు. గీతాచార్యులు నడపబట్టే దానికి గీతా నావ అని పేరు వచ్చింది. అలాంటి మంచి నావికుడు సామాన్యుడు కాదు, అసామాన్యమైనటువంటి వాడు. ఆయన సుఖేన, ఏమాత్రం ఒడిదుడుకులు లేకుండా, మీరు విమానంలో ఎంత తేలిగ్గా ఒడిదుడుకులు లేకుండా అటు ఇటు జరగకుండా మనం ఎలా ప్రయాణం చేస్తారో వాయువేగ మనోవేగాలతోటి, అలాగే మన జలంలో కూడా, సాగరంలో కూడా అంత నిబ్బరంగా, అంత నిశ్చలంగా, అంత ప్రశాంతంగా తీసుకెళ్ళగలిగినటువంటి నావికుడు గీతాచార్యుడు. ఆ గీతాచార్యుడు యొక్క గీత అనేటువంటి నావను ఎక్కితే ఏమిటి మన ఫలితం? పారం యాతి అన్నాడు. మీ ఎక్కడో ఉన్నటువంటి అవతల ఒడ్డును కూడా ఆయన చేరుస్తాడు నెమ్మదిగా. కాబట్టి మనందరం కూడా గీతని చదవాలి. ఎంతో పెద్ద పెద్ద పండితులు, ప్రకాండులు, తలపండిన వీరులు కూడా గీతను చదువుకోండయ్యా, మీరు ఉద్ధరింపబడతారు, మీరు సుఖంగా ఉంటుంది, మీ సంసారంలో సుఖశాంతులు వస్తాయి, మీ మనసు నిబ్బరంగా ఉంటుందని చెప్పారు. అలాంటి సంసార సాగరం ఘోరం తత్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాజ్య పారం యాతి సుఖేన సహా అన్నాడు. కాబట్టి నరుడైనటువంటి ప్రతి ఒక్కడు కూడా సంసారం అనేటువంటి సాగరాన్ని దాటడానికి గీతానావను ఎక్కాలి. ఆ గీతానావను ఎక్కితే ఆ నావ యొక్క నావికుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని అవతల ఒడ్డుకు చేరుస్తాడు అనేటువంటిది దీని యొక్క సారాంశం. కాబట్టి మనం ఇప్పుడు నావను ఎక్కాలంటే అక్కడ సాగరం ఎక్కడుంది, ఈ నావెక్కడుంది, నావికుడు ఎక్కడున్నాడు, మనం ఎక్కడెక్కాలి అనేటువంటిది అంతా కూడా ఒకే ఒక సారాంశంలో మనం గీతను చదవాలి అనేది అంతే ఉద్బోధ, అంతకంటే లేదు. తర్వాత గీతను గురించి 2 ముక్కలు చెప్పుకున్నాం. అంత ప్రశస్తమైనటువంటి గీతని మనం రోజుకో వాక్యం చదువుకున్నా సరే, రోజుకు ఒక చిన్న అరలైన్ చదువుకున్నా సరే, మీరు మొత్తం చదివితే ఎంత లాభం వస్తుంది, సగం చదివితే ఎంత లాభం వస్తుంది, పావు వంతు చదివితే ఎంత లాభం వస్తుంది, ఒక్క పదం చదివితే ఎంత లాభం వస్తుందో అన్ని కూడా కొలమానాల ప్రకారం మనకు రెకనార్ పెట్టారు, గీతా మహత్యంలో చెప్పాడు. అది సందర్భవశాత్ మనం చెప్పుకుందాం. ఇక శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వద్దాం. కృష్ణాష్టకంలో 3వ శ్లోకంలో కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురుం అన్నాడు. కుటిలాలక సంయుక్తం. ఇక్కడ శ్రీకృష్ణ వస్తే కృష్ణాష్టకంలో చూస్తుంటే చిన్న పిల్లాడు బాలకృష్ణుడు గుర్తుకొస్తున్నాడు మనకు. నిన్న చెప్పుకున్న శ్లోకాల్లో కూడా అంతా కాళీ అందెలు అవి ఇవి ఇవన్నీ చూస్తుంటే చిన్న పిల్లాడు గుర్తుకొస్తున్నాడు మనకు. ఇంట్లో పారాడేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గుర్తుకొస్తున్నాడు, కానీ గీతా బోధ చేసేటువంటి కృష్ణ పరమాత్మ మనకు దట్టట్లా. ఇక్కడ కుటిలాలక సంయుక్తం, ఆయన
మంచి జుట్టు కలిగినటువంటి వాడు, ఉంగరాల జుట్టు వాడండి ఆయన. కుటిల వంకరమైనటువంటి మరి ఆ అలక అంటే ముంగురులు అనమాట. మంచి ముంగురులు ఉన్నాయి ఆయనకి. ఉంగరాల జుట్టు వాడు, ఊరించే కన్నుల వాడు అంటుంటాం అప్పుడు. నిజంగా ఆయన ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి ఉంగరాల జుట్టు కలిగినటువంటి వాడు, వంకర టెంకర మంచి వంపులు దిగినటువంటి ఉంగరాల జుట్టు కలిగినటువంటి వాడండి. పూర్ణచంద్ర నిభాననం. నిజంగా చందమామలాగా ఉన్నాడండి అంటుంటాము ఎవరినన్నా చూసినప్పుడు. నిజంగా ఆ అమ్మాయి చందమామలాగా ఉందండి, ఆ కుర్రాడు చందమామలాగా ఉన్నాడండి అంటాం. మామూలు చందమామతో పోలిస్తేనే మనం అంత పెద్ద మనోహరంగా మనకుంటే, పూర్ణచంద్ర నిభాననం మన పున్నమి నాటి యొక్క చంద్రుడు, రాకా సుధాకరుడు అంటారు ఈయన్నే. కాస్త గంభీరంగా అంటే అలాంటి పున్నమి నాటి చంద్రుడు చాలా షోడశ కళాపూర్ణుడుగా ఉంటాడు. అలాంటి సంపూర్ణమైనటువంటి కళలతో ఉట్టిపడేటువంటి పూర్ణ చంద్రబింబంతో నిభాననం సమానమైనటువంటి ముఖం కలిగినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఇక ఆ పున్నమి నాటి చంద్రుడిని చూస్తే మన శ్రీకృష్ణుడిని చూడక్కర్లేదు, శ్రీకృష్ణుడిని చూస్తే ఆ పున్నమి నాటి చందమామను చూచినట్టే లెక్క. అలాంటి షోడశ కళలతో ఉట్టిపడేటువంటి పరిపూర్ణమైనటువంటి చంద్రబింబంతో సమానమైనటువంటి ముఖం కలిగినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. విలసత్ కుండలధరం. ఈ కుండలములు మనకు కుండలములు అనగానే మన కర్ణుడు గుర్తుకొస్తాడు, కవచ కుండలములు అని. ఆయన కవచం అంటే చొక్కా కూడా ఉంది. మంచి శరీరానికి అతుక్కుపోయేటువంటి చొక్కాని కవచం అంటారు. అంటే అణువణువుని మంచి ఒరిచిపెట్టి ఉంటుంది అనమాట. ఆ హృదయాన్ని మంచి పట్టి ఉంటుంది. అప్పుడప్పుడు మీరు గిట్టర్లు వేసుకుంటారు, ఆ స్వెటర్ కూడా మంచి ఒత్తుతుంది అనమాట శరీరాన్ని, చలి రాకుండా. అలాంటి వస్త్రాన్ని కవచం అంటారు. ఈ చెవులకు పెట్టుకునేటువంటి ఆభరణాలని కుండలములు అంటారు. అలాంటి ప్రకాశవంతమైనటువంటి కుండలములు ధరించాడండి. ఎక్కడ పడుతున్న మెలమెల్లాడుతున్నాయి, చంద్రకాంతి పడితే చాలు జిగేలు జిగేలు అంటున్నాయి ఆ కుండలాలు. అలాంటి విలసత ప్రకాశిస్తున్నటువంటి కుండలధరం, కుండలాలను ధరించినటువంటి వాడు అయినటువంటి ఇంకో విశేషణం వేశాడు, జగద్గురుం. ఈ సమస్త జగత్తులకు ఏకైక గురువు అయినటువంటి ఆ కృష్ణం, అలాంటి శ్రీకృష్ణమూర్తిని వందే నమస్కరించుతున్నాను అన్నాడు. కాబట్టి ఉంగరాల జుట్టువాడు, పూర్ణచంద్రుడు లాంటి ముఖం కలిగినటువంటి వాడు, మంచి మిరుమిట్లు గొలిపేటువంటి కాంతులతో విరాజిల్లేటువంటి కుండలములు కలిగినటువంటి వాడు, జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని నేను కొలుస్తున్నాను అని మనం ఈ విధంగా మనం గీత యొక్క ప్రాధాన్యాన్ని ఒక్క 2 వాక్యాలు చెప్పుకున్నాము. మరి అలాగే శ్రీకృష్ణ పరమాత్మను గురించి కూడా ఒక్కసారి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈరోజు ద్వితీయ అధ్యాయము, దాంట్లో ద్వితీయోధ్యాయ అంటాం మనం చదువుకునేటప్పుడు. మనం మామూలుగా చదువుకునేటప్పుడు ద్వితీయ అధ్యాయము అంటే ద్వితీయాధ్యాయము అని కూడా మనం విడది చెప్పుకునేటప్పుడు చెప్పుకోవచ్చు. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వితీయోధ్యాయ. ఈ అధ్యాయ అనేటువంటి చదివేటప్పుడు ఎక్కడ ఎంత 1 నుంచి 18 దాకా వెళ్ళినా సరే అథ ద్వితీయోధ్యాయ, అథ తృతీయోధ్యాయ అలా అనుకుంటూ వెళ్ళటమే. సాంఖ్యయోగ. ఇప్పటిదాకా అబ్బాయి కన్నీటి పర్యంతంలో ఉన్నాడు అర్జునుడు. ఆ యుద్ధరంగంలో అంతా చుట్టాలు కనబడుతున్నారు. ఆ చుట్టాలు కనబడుతుంటే ఇప్పుడు మనం బాణాలు తీసుకొని వేయాలి. వేస్తే వాళ్ళందరూ కూడా టపా 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 రాలిపోవాలి. ఇదంతా తలుచుకుంటేసరికి చాలా దుఃఖంలో ఉన్నటువంటి ఆయనకి సాంఖ్యం బోధిద్దాం అనుకున్నాడు, అంటే జ్ఞాన బోధ చేద్దాం అనుకున్నాడు. నాయనా నువ్వు మోహంలో పడుతున్నావు రా అబ్బాయి అని చెప్పేటువంటి యోగం సాంఖ్యయోగం. సంజయ వాచ. మొట్టమొదటి సంజయుడు మాట్లాడుతున్నాడండి. ఈ సంజయుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దుర్యోధనుడితో మాట్లాడుతున్నాడు. మనం ఏదైనా క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు టీవీలో చూస్తూ మనం కళ్ళు లేనటువంటి వాడికి ఆ క్రికెట్ మ్యాచ్ అంతా కూడా మీరు ఆ టీవీ దగ్గర మీ ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఒక ఆయన కళ్ళున్నాయన, ఒక ఆయన కళ్ళు లేనాయన. ఆ కళ్ళు లేనాయనకి కళ్ళున్నాయన క్రికెట్ మ్యాచ్ చూస్తూ చెప్తున్నటువంటి విధానం కనుక మీరు గుర్తుపెట్టుకుంటే కరెక్ట్ గా సంజయుడు ఆ ధృతరాష్ట్రుడికి ఆ స్క్రీన్ మీద కనబడేటువంటి ఆ గీతాబోధ యొక్క దృశ్యాన్ని చెబుతుంటే అలా ఉంటుందన్నమాట. దాంతో మనం పోల్చి చూసుకోవచ్చు, పోల్చి చెప్పుకోవచ్చు. సంజయ్ చదువుతున్నాడు ఆ ధృతరాష్ట్రుడితోటి. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులే క్షణం విషేదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన అన్నాడు. తం
తథా పెద్ద ఇబ్బంది ఏం లేదు. కృపయావిష్టం, కృపయా ఆవిష్టం అని చెప్పుకోవాలి ఇక్కడ. ఆ కృపయా ఆవిష్టం కలిపితే కృపయావిష్టం అయింది. అశ్రు, పూర్ణ, ఆకుల, ఈక్షణం అని 4 పదాలు ఉన్నాయి. ఈక్షణములు అంటే నేత్రములు అని అర్థం సంస్కృతంలో. అశ్రు, పూర్ణ, ఆకుల, ఈక్షణం వీటినన్నిటిని మా సంస్కృత మర్యాదలో ఇక్కడ ఆకుల ఈక్షణం అన్న తోటను మాత్రమే సంధి జరిగింది. ఆకులేక్షణం అయింది. అశ్రు, పూర్ణ తోట ఏమి ఇబ్బంది లేదు. ఏమండి, అశ్రు, పూర్ణ, ఆకుల, ఈక్షణం, అశ్రు పూర్ణాకులేక్షణం. ఆ విధంగా మనం గుణించి చదువుకుంటే ఆ పదం మీద మనకు అధికారం వస్తుంది. మనం ఎప్పుడు చదవాలన్నా కూడా ఆ పదం మీద మనకు ఇబ్బంది ఉండదు. అశ్రు పూర్ణాకులేక్షణం 4 పదాలు నేను చెప్పుకోం కదా. అశ్రు, పూర్ణ, ఆకుల, ఈక్షణం. అశ్రు పూర్ణాకులేక్షణం విషేదంతం ఇదం వాక్యం. విషేదంతం ఇదం అని ఉంటుందండి. అక్కడ 2 పదాలు ఉన్నాయి. సామాన్యంగా కలిపేశాం. మేనత్త మేనత్త అన్నట్టుగా. ఏమండి, కలపటమే మనం చేసింది ఏం లేదు ఇక్కడ. విషేదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. తేలిగ్గా ఉంది శ్లోకం, పెద్ద కష్టమే లేదు. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషేదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. మళ్ళీ ఒక్కసారి చూస్తాను, జాగ్రత్తగా గమనించుకోండి. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషేదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. మధుసూదనుడు మళ్ళా వచ్చాడు ఇక్కడ. మధుసూదన అనకూడదని చెప్పుకున్నాం మనం. మళ్ళా ఇక్కడ జాగ్రత్తగా గమనికలో పెట్టుకోవాలి. మధుసూదన అది. శ్రీ భగవాన్ ఉవాచ. భగవాన్ చెబుతూ, ఏమయ్యా ఆ సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్రుడికి. ఇప్పుడు ఆ స్క్రీన్ అంతా చెబుతున్నాడు, స్క్రీన్ మీద ఉన్నటువంటి వ్యవహారం అంతా. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు అబ్బాయి అని చూడండి. కుతస్త్వా కస్మిల్లమితం విషమే సముపస్థితం అనార్యదుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. చూడండి, కుతః త్వా ఈ 2 పదాలు కలవటం వల్ల కుతస్త్వా అయింది. ఏం పెద్ద కష్టపడక్కర్లా. కుతః త్వా, కుతస్త్వా. కస్మిలం ఇదం, కస్మిలమిదం అయింది. ఈ పదాన్ని ఇలా విడదీసుకొని ఆ పదాన్ని అలా విడదీశాం. ఈ 2 పదాలు ఇప్పుడు మనం జంటగా చదువుతున్నాం. కుతస్త్వా కస్మిలమిదం విషమే సముపస్థితం, సముపస్థితం విషమే సముపస్థితం. 3వ లైన్లోకి వచ్చేసరాల అనార్యదుష్టం అస్వర్గ్యం. ఇక్కడ 2 పదాలు ఉన్నాయండి. అనార్యదుష్టం అస్వర్గ్యం. ఈ 2 పదాలు కలవటం వల్ల అనార్యదుష్టమస్వర్గ్యం అయిందనమాట. పదాలు విడదీస్తే అనార్యదుష్టం అస్వర్గ్యం అని ఉంటుంది. సింపుల్గా కలిపాం, ఏమీ లేదు అక్కడ. సంధులు ఒకరాలు ఏమీ లేవు అక్కడ. అనార్యదుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున, అకీర్తికరం అర్జున. ఇక్కడ కూడా సింపుల్ గా కలిపేశాం, అకీర్తికరం అర్జున. ఈ శ్లోకంలో కూడా పెద్ద కష్టమే లేదు. కుతస్త్వా కస్మిల్లమిదం విషమే సముపస్థితం అనార్యదుష్టమస్వర్గ్యం. బాగా నోరు తిరిగేదాకా సింపుల్ గా అనార్యదుష్టమస్వర్గ్యం అని మనకు నోరు తిరిగిన తర్వాత అనార్యదుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున అని చదువుకోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దామండి. కుతస్త్వా కస్మిలమిదం విషమే సముపస్థితం అనార్యదుష్టమస్వర్గ్యం, అనార్యదుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున, అకీర్తికరమర్జున. అయిపోయింది. 3వ శ్లోకంలోకి వచ్చాం. చూడండి. క్లైవ్యం మాస్మకమ పార్థ
నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప అన్నాడు. క్లైబ్యం అదో పదం అండి, మా ఒక పదం అండి, స్మ ఒక పదం అండి, గమ ఒక పదం అండి, పార్థ ఒక పదం. ఎక్కడ ఏం కలవలేదు, ఊరికి అన్నిటినీ కష్టం కలగలుపుకొని చదువుకోవటమే. క్లైబ్యం మాస్మ గమ పార్థ, క్లైబ్యం మాస్మ గమ పార్థ. రెండో లైన్లోకి వచ్చేసరికల్లా జాగ్రత్తగా ఉండాలి. నా ఏతత్ త్వయి యుపపద్యతే, నా ఏతత్ త్వయి ఉపపద్యతే అందండి. నా ఏతత్ కాస్త నైతత్ అవుతుందండి. నా ఏతత్ కాస్త నైతత్ అయింది. తర్వాత రెండు పదాలు ఉన్నాయి, త్వయి ఉపపద్యతే. ఇక్కడ మనకు ఏనాదేశం జరగటం వల్ల త్వయ్యుపపద్యతే, త్వయ్యుపపద్యతే అయింది. ఇప్పుడు ఈ రెండు పదాలు కలిపాం, నైతత్వయ్యుపపద్యతే. ఒకటి నా ఏతత్ నైతత్ అయింది, ఒకటి త్వయి ప్లస్ ఉపపద్యతే త్వయ్యుపపద్యతే అయింది. ఈ రెండింటిని మనం కలగలిపాం. నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం. రెండు పదాలు ఉన్నాయండి, క్షుద్రం ఒకటి, హృదయ దౌర్బల్యం ఒకటి. రెండింటిని పక్క పక్కనే చదవటమే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట. ఇక్కడ కాస్త రెండు పదాలు కలిసినాయండి, త్యక్వా ఉత్తిష్ట అన్నమాట. త్యక్వా ఉత్తిష్ట కాస్త ఒక చిన్న సంధి జరగటం వల్ల త్యక్వోత్తిష్ట పరంతప, త్యక్వోత్తిష్ట పరంతప. ఇప్పుడు ఒకసారి చూద్దాం. క్లైవ్యం మాస్మ గమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప. క్లైవ్యం మాస్మ గమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప. నాలుగులోకి వెళ్ళామండి. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. ఇక్కడ చూద్దాం. కథం భీష్మమహం అనుందండి, భీష్మం అహం రెండు కలిసినాయి, ఏమీ లేదు అక్కడ. భీష్మమహం అయింది. సంఖ్యే ఇంతవరకు కనుక ఆ పాదం చూసుకున్నట్టయితే కథం భీష్మమహం సంఖ్యే రెండో పదంలోనే ఊరికి కలిసినాయి అనమాట. భీష్మం అహం భీష్మమహం అయిందనమాట. కథం భీష్మమహం సంఖ్యే రెండో లైన్లో అన్ని విడి పదాలే. ద్రోణం చ మధుసూదన, ద్రోణం చ మధుసూదన, ఏ అక్కడ కష్టమేం లేదు. మూడో లైన్లో ఇషుభి అని ఒక పదం ఉంది, ప్రతియోస్యామి అని ఒక పదం ఉంది. ఎప్పుడైనా సరే కాగాని పాగాని విసర్గల తర్వాత వస్తే మనం దీన్ని హకారంగా మార్చేసుకోవాలి. ఇషుభి ప్రతియోస్యామి. ఒకవేళ అంత పని మేము చేయలేమండి అన్నారనుకోండి, విసర్గలు చదివినా తప్పులేదు. ఇషుభి ప్రతియోస్యామి అన్నా తప్పులేదు. కాస్త నగిషీగా చదవాలి అంటే ఇషుభి ప్రతియోత్స్యామి అన్నమాట. ఇషుభి ఆ హకారంగా మారిపోతుంది అనమాట విసర్గలు. ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హౌ అరిసూదన. చివర్లో ఏం చూసుకోండి, పూజార్హౌ అరిసూదన. అది కాస్త కలవటం, సంధి కలవటం వల్ల పూజార్హావరిసూదన. ఏం పెద్ద కష్టం లేదు, పూజార్హావరిసూదన. ఇప్పుడు ఒక్కసారి శ్లోకం చదువుకుందామండి. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోస్యామి, ఇషుభి ప్రతియోస్యామి
పూజార్హావరిసూదన పూజార్హావరిసూదన. ఒక్కసారి కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోస్యామి పూజార్హావరిసూదన. రైట్. ఇప్పుడు మనం 5వ శ్లోకంలోకి వచ్చాం. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజేయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ అనుందండి శ్లోకం. ఒక్కసారి చూద్దాం. గురూన్ హత్వా అనుంది. గురూన్ చూడండి, గురూన్ అహత్వా అన్నమాట. ఏమండి ఇక్కడ గురూన్ అహత్వా ఆ రెండు కలిపితే ఏమైంది? గురూన్ అహత్వా హి తు అని, చా అని, హి అని, నువ్వు అని, వా అని, వై అనేటువంటి కొన్ని మాము ఊత పదాలు వస్తుంటాయి మన మధ్యలో, పూరణ కోసం వస్తుంటాయి. వాటి గురించి కంగారక్కర్లా. హి మహానుభావాన్ ఒకే పదం, దాని గురించి ఇబ్బంది పడక్కర్లా. ఇప్పుడు 1వ లైన్ జాగ్రత్తగా గమనిస్తే గురూణ హత్వా హి మహానుభావాన్, గురూణ హత్వా హి మహానుభావాన్. 1వ పదం పెద్ద కష్టమేం లేదు. శ్రేయో శ్రేయ భోక్తం అనమాట. అది కాస్త సందేశం వల్ల శ్రేయ కాస్త శ్రేయో అయింది. పెద్ద కష్టమేం కాదు. శ్రేయో భోక్తం ఇబ్బంది ఏం లేదు. భైష్యం అపి ఇహ భైష్యం అపీహ, భైక్ష్యం అపి ఇహ, అపి ప్లస్ ఇహ అపీహ అయింది. భైక్ష్యం అపీహ కాస్త భైక్ష్యం అపీహ అయింది. ఏం పెద్ద కంగారు లేదు. లోకే 2వ లైన్ చూసుకుంటే శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే, శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు అన్నాడు కదండి. హత్వా అర్థకామాన్ తు అన్నమాట. హత్వా అర్థకామాన్ తు ఇది కలిపితే ఏమైందంటే హత్వార్థకామాంస్తు అయింది. హత్వార్థకామాంస్తు గురూన్ ఇహ ఏవ గురూనిహైవ. కష్టమేమి లేదు. హత్వార్థకామాంస్తు గురూనిహైవ, హత్వార్థకామాంస్తు ఇదొక్కటే జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్, భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్, రుధిర ప్రదిగ్ధాన్. 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఈ 3 పదాలు కలిపితే భుంజేయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్, భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఇప్పుడు ఒక్కసారి శ్లోకం చూద్దామండి. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే, భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు, హత్వార్థకామాంస్తు గురూనిహైవ, గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్, భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఒక్కసారి శ్లోకం చదువుకుంటే గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజేయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ అని చదువుకోవాలండి. ఇప్పుడు 6వ శ్లోకంలోకి వచ్చామండి. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వాజయేమ
యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. చూడండి, నా చ ఏతత్ విద్మః. నా క్లియర్ గా కనబడుతోంది. చ ఏతత్ చైతత్ అవుతుందండి. చైతత్ విద్మః, చైతద్ విద్మః అయింది. ఏం కంగారక్కర్లేదు. నా చైతద్ విద్మః కతరత్ నహ అవుతుంది. కతరత్ నహ కాస్త కలిపేసరికల్లా కతరన్నో గరియో. కాబట్టి ఇక్కడ 3 యూనిట్లు కనుక చేసుకుంటే రచయితద్ విద్మః కతరన్నో గరియో యత్ వా అని ఉంటుందండి. యత్ వా కాస్త యద్వా అయింది. జయేమ యది వా నహ కాస్త నో అయింది. జయేయుః ఏ చిన్న చిన్న పదాలు. యద్వా జయేమ యది వానో జయేయుః 3 యూనిట్లుగా చదువుకోవచ్చు. యద్వా జయేమ యది వానో జయేయుః యాన్ ఏవ యానేవ అయింది. ఇబ్బంది లేదు. 3వ లైన్లో హత్వా ఇబ్బంది లేదు. నా ఇబ్బంది లేదు. జిజిజి జిజి జిజీ విషామః జిజీ విషామః ఇదొక్కరవ కాస్త నోరు తిరిగేటట్టు చదువుకోవాలి. యా పక్కన యా వచ్చినా గాని, యా పక్కన జా వచ్చినా గాని కాస్త ఎంబడెంబడే అక్షరాలు ఒకే అక్షరం కనుక 2 సార్లు పలికితే కాస్త కొంచెం మెళుకుగా చదువుకోవాలి. జిజీ విషామః అది జాగ్రత్త చూసుకోవాలి. అంటే యానేవ హత్వా న జిజీవిషామః అన్ని కలగలుపుంటే యానేవ హత్వా న జిజీవిషామః. యానేవ హత్వా 1 యూనిట్ చేసుకున్నాం. న జిజీవిషామః 1 యూనిట్ చేసుకున్నాం. అంటే ఒక పాదంలో 2 యూనిట్లు చేసుకున్నాం మనం. యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. 4వ లైన్లోనండి. తే అవస్థితాః అనుంది. అంటే అసలు విడదీస్తే ఏముంటుంది? తే అవస్థితాః. మనం ఒకటి చెప్పుకున్నాం. ఎక్కడ ఇట్లాంటి గుర్తు పెట్టినప్పుడు మనం అక్కడ ఆ చదవకూడదండి అని చెప్పుకున్నాం. అందుకని మనం ఏం చదువుతున్నాం? ఆని మనం విస్మరించేస్తాం, మర్చిపోతాం. తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః అని చదువుకుంటాం. ఇప్పుడు శ్లోకం చదువుకుంటే నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. కొంచెం కష్టంగా అవుతుంది. ఇప్పుడు మనం ఇంకొకసారి చూద్దామండి. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. 7వ శ్లోకంలోకి వెళ్ళామండి. ఒకే ఒక లైన్ చూడండి. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. దీన్ని మనం సాధన చేయాలి. కార్పణ్య ఇబ్బంది ఏం లేదు. దోషోపహత స్వభావః 3 ఉన్నాయండి పదాలు. 3 కలిసిపోయిన అంతకంటే ఏం లేదు. కార్పణ్య దోషోపహత స్వభావః. ఈ 3 పదాలు కనుక గుణించుకొని చదువుకుంటే కార్పణ్య దోషోపహత స్వభావః. ఆ 3టిని కలిపేయాలి.
కార్పణ్య దోషోపహత స్వభావ అని చదువుకోవాలి. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి ఇబ్బంది లేదు, త్వాం ఇబ్బంది లేదు, ధర్మ సమ్మూఢచేతాః ఒకే పదం ధర్మ సమ్మూఢచేతాః. కాబట్టి ఈ రెండో లైను పృచ్ఛామి త్వాం, ఈ రెండింటిని కలుపుకుందాం. ధర్మ సమ్మూఢచేతాః రెండే 2 యూనిట్లు చేసుకున్నాం. పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః. ఇక మూడో లైన్లోకి వస్తే యచ్ఛ్రేయః అని ఉంది. అంటే దీన్ని విడదీస్తే ఏమవుతుందంటే యత్ శ్రేయః అన్నమాట. ఆ యత్ శ్రేయః అనేటువంటిది ఒక సంధి జరగటం వల్ల యచ్ఛ్రేయః స్యాత్ నిశ్చితం, కాస్త అది కాస్త స్యాన్ నిశ్చితం, బ్రూహి తత్ మే తన్మే అయిందనమాట. తత్ మే కాస్త తన్మే అయింది. యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తత్ మే అన్నమాట. వాటిని కలిపితే ఎలా ఉంటుందంటే యత్ శ్రేయః కాస్త యత్ శ్రేయః స్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే, యత్ శ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే. ఇంకా కాస్త విడదీయాలంటే యత్ శ్రేయః స్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే, యత్ శ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే. 4వ లైన్లోకి వస్తే శిష్యః తే అహం, ఈ మూడింటిని కలిపేశాడండి. శిష్యస్తేహం అన్నమాట. శిష్యః తే అహం, ఈ 3 కలవటం వల్ల శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. శ్లోకం చదువుతున్నాం. కార్పణ్య దోషోప హత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః, యచ్ఛ్రేయస్ స్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే, శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః, యచ్ఛ్రేయస్ స్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే, శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. ఇప్పుడు మనం 8వ శ్లోకానికి వచ్చామండి. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమావ సపత్నమృద్ధం రాజ్యం సురాణామపి త్యాధిపత్యం. ఇదండి శ్లోకం. సరే, నహి బాగానే ఉంది, నా హి అని 2 పదాలు, ప్రపశ్యామి బాగుంది, మమ అపనుద్యాత్, మమ అపనుద్యాత్ అన్నమాట. మమ అపనుద్యాత్ కలిసినాయి. మమ అపనుద్యాత్. ఇప్పుడు 1వ లైన్ చూసుకోండి. నహి ప్రపశ్యామి మమ అపనుద్యాత్, నహి ప్రపశ్యామి మమ అపనుద్యాత్ యత్ శోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణాం అని ఉన్నాయండి 2వ లైన్లో. యత్ శోకం కాస్త యచ్చోకం అయింది. ఉచ్ఛోషణం యచ్చోకముచ్ఛోషణం ఇంద్రియాణాం మొత్తం కలిపితే యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం, యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం. ఈ మూడింటిని కలిపేసేయాలి ఇప్పుడు. యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమౌ, అవాప్య భూమౌ అసపత్నం రుద్ధం. ఈ మూడింటిని కలిపితే అవాప్య భూమావ సపత్నమృద్ధం, అవాప్య భూమావ సపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యం. రాజ్యం సురాణామపి చ ఆధిపత్యం. అదనమాట. రాజ్యం సురాణామపి చాధిపత్యం. చూడండి అమ్మా ఒకసారి. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావ సపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం. మూడింటిని కలిపి చదువుకోవచ్చు. యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావ సపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. సంజయ ఉవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశః పరంతప నయోస్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. చూడండి, ఏవం ఉక్త్వా రెండు పదాలు కలిసినాయి, ఏమీ లేదు అక్కడ. ఏవముక్త్వా ఋషికేశం చక్కగా ఉంది. ఏవముక్త్వా ఋషికేశం. రెండో లైన్ గుడాకేశః పరంతప. గుడాకేశ పరంతప. గుడాకేశ పరంతప న యోస్యః ఇతి గోవిందం. ఆ వాటిని కలిపితే ఆ విసర్గలు పోతాయి అన్నమాట. నయోస్య ఇతి గోవిందం. నయోస్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఈ హా కూడా వస్తుందని చెప్పుకున్నాం ఇందాక. ఊత పదాలు ఇవన్నీ. ఉక్త్వా తూష్ణీం బభూవః నయోస్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఒక్కసారి శ్లోకం చూద్దాం. ఈ శ్లోకం పెద్ద కష్టమైందేం కాదు. ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశ పరంతప నయోస్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశ పరంతప నయోస్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఇప్పుడు మనం 10వ శ్లోకంలోకి వచ్చామండి. తమువాచ చక్కగా మనం విడదీసుకోవచ్చు. తం ఉవాచ అనుందనమాట అక్కడ. ఆ రెండు కాస్తే కలిపితే తమువాచ ఋషికేశః. ఏమి ఇబ్బంది లేదు. ప్రహసన్నివ అన్నదో రెండు పదాలు ఉన్నాయి. ప్రహసన్ ఇవ అన్నమాట. ఆ రెండు కలిస్తే ప్రహసన్నివ భారత. ఏ పెద్ద ఇబ్బంది లేదు. సేనయోరుభయోర్మధ్యే మనకు ఒకటవ అధ్యాయంలో ఈ మూడు చోట్ల వచ్చింది పదం. సేనయో ఉభయో మధ్యే మూడు పదాలు అన్నమాట ఇక్కడ. సేనయో ఉభయో. ఆ రెండు కలిపితే సేనయోరుభయో. సేనయోరుభయో మధ్యే. అక్కడ కలిపితే సేనయోరుభయోర్మధ్యే అవుతుందన్నమాట. కాబట్టి ఏతావత ఆ మూడో లైన్ ఏం చదువుకోవాలంటే సేనయోరుభయోర్మధ్యే విషేదంతం ఇదం వచః. విషేదంతం ఇదం. ఈ రెండు కలిపితే విషేదంతమిదం వచః. విషేదంతమిదం వచః. ఒక్కసారి శ్లోకం చూస్తున్నాం. తమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే. సేనయోరుభయోర్మధ్యే విషేదంతమిదం వచః. విషేదంతమిదం వచః. తమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే
విషేదంతమిదం వచః. ఇప్పుడు మనం 11వ శ్లోకానికి వెళ్తున్నామండి. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్య నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. చాలా కీలకమైనటువంటి శ్లోకం అండి ఇది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శ్లోకం. ఒక్కసారి మనం జాగ్రత్తగా మీరు గమనిద్దరు కానీ ఏమని చూడండి. ఇప్పుడు 11లో అశోచ్య నన్వశోచస్త్వం అనుంది. అంటే అశోచ్యాన్ అన్వశోచః త్వం. అశోచ్యాన్ అన్వశోచః త్వం ఈ 3 పదాలని కలిపితే అశోచ్య నన్వశోచస్త్వం అయింది. ఇంకొకసారి చూడండి. అశోచ్యాన్ అన్వశోచః త్వం కలిపితే అశోచ్య నన్వశోచస్త్వం. అశోచ్య నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాన్ చ. ఈ 2 కలిస్తే సంస్కృతంలో ఒక మర్యాద ప్రకారం ప్రజ్ఞావాదాంశ్చ అయిందనమాట. అసలు ఉండాల్సింది ఏంటి? ప్రజ్ఞావాదాన్ చ అని ఉంటుంది. ఆ రెండింటిని ఒక చిన్న మర్యాద కోసం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ. గతాసూన్ అగతాసూన్. గత అసూన్, అసూల్ అంటే ప్రాణాలండి. గతాసూన్ అంటే పోయినటువంటి వాళ్ళు, అగతాసూన్ అంటే బ్రతికినటువంటి వాళ్ళు. ఈ రెండింటిని పక్క పక్కనే కలిపాడు. గతాసూన్ గత అసూన్ కాస్త గతాసూన్ అయింది. అగత అసూన్ కాస్త అగతాసూన్ అయింది. ఈ పెట్టెని ఆ పెట్టెని కలిపాం. గతాసూన గతాసూంశ్చ అన్నమాట. ఏం కష్టం లేదు. ఇక్కడ పెద్ద ఒత్తులు కూడా ఏం లేవు. గతాసూన గతాసూంశ్చ. ఈ చివర్లో గతాసూన గతాసూన్ ప్లస్ చ అన్నమాట. అక్కడ చిన్న మెలిక జరిగి గతాసూన గతాసూంశ్చ న అనుశోచంతి పండితాః. న అనుశోచంతి కలిపాం. నానుశోచంతి పండితాః. నానుశోచంతి పండితాః. ఒక్కసారి చూసుకోండమ్మా. అశోచ్య నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. అశోచ్య నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఇప్పుడు మనం 12వ శ్లోకంలోకి వచ్చామండి. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. 1వ లైన్ చూస్తే నతు న బాగానే ఉంది. త్వేవాహం తు ఏవ అహం అన్నమాట. అక్కడ ఆ కలవటం వల్ల త్వేవాహం నాతో కలిపితే నత్వేవాహం జాతు న అసం నాసం. నత్వేవాహం జాతు నాసం పెద్ద కష్టమేం కాదు. నత్వం న త్వం నేమే జనాధిపాః. చూసారా? నత్వం నేమే జనాధిపాః. పక్క పక్కనే ఉన్నాయి పదాలను, ఇబ్బంది లేదు. న చ ఏవ న చైవ అయిందండి. న చైవ న భవిష్యామః. న చైవ న భవిష్యామః సర్వే వయం అతః. వయమతః పరం అన్నమాట. సర్వే వయమతః పరం. వయమతః ఎట్లా ఏర్పడిందంటే వయం అతః అన్నమాట. 2 పదాలవి. వయమతః అయిందనమాట. ఇప్పుడు ఒక్కసారి చూడండి. నత్వేవాహం జాతునాసం
నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. శ్లోకం ఇట్లా చదువుకోవాలండి. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. తర్వాత శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం చూడండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముష్యతి. దేహి నహ దేహినః అన్నమాట. అది దేహినః అస్మిన్, ఈ రెండు కలిపితే దేహినోస్మిన్ యథా దేహే, 3 యూనిట్లు ఉన్నాయి ఇక్కడ. దేహినోస్మిన్ యథా దేహే, రెండో లైన్లో కౌమారం ఇబ్బంది లేదు, యౌవనం ఇబ్బంది లేదు, జరా కౌమారం యౌవనం జరా 3 పదాలు. తథా మూడో లైన్లో దేహాంతర ప్రాప్తి, ఏ ఇబ్బంది లేదు, దేహాంతర ప్రాప్తి. 4వ లైన్లో ధీరస్తత్ర అన్నాడు, ధీరః తత్ర అన్నమాట. ఈ రెండు కలిపితే ధీరస్తత్ర న ముష్యతి, ధీరస్తత్ర న ముష్యతి. చూడండి, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముష్యతి అన్నాడు. మళ్ళా ఒకసారి చదువుతున్నాను శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి. ఈ శ్లోకంలో మంచి నోరు తిరగాల్సిన పదం దేహాంతర ప్రాప్తి. 4వ లైన్లో ధీరస్తత్ర న ముష్యతి. 14లోకి వెళ్ళామండి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమా పాయినో నిత్యాః తాం తితిక్షస్వ భారత. చూసుకోండి ఒక్కసారి. మాత్రా స్పర్శాః తు అయిందన్నమాట. ఈ రెండు కలిపితే మాత్రా స్పర్శాస్తు, కష్టమేం కాదు. కౌంతేయ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖదాః. ఊరికి పదాలు పెట్టారంతే. శీతోష్ణ సుఖ దుఃఖదాః, శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమా పాయినో, ఆగమా పాయనః అనిత్యాః అన్నమాట. ఈ రెండు కలిపితే ఆగమా పాయినో నిత్యాః. మరి అకారం చదవకూడదు కదండి అక్కడ. ఆగమా పాయినో నిత్యాః తాం తితిక్షస్వ, తాం తితిక్షస్వ భారత. అది అసలు వాస్తవం అయితే తాన్ అని ఉంటుంది అనమాట. తాన్ తితిక్షస్వ అని ఉంటుంది. తాం అంటే సంధి తరగటం వల్ల తాం తితిక్షస్వ భారత. ఒక్కసారి చూడండి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః, శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమా పాయినో నిత్యాః, ఆగమా పాయినో నిత్యాః తాం తితిష్ఠస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమా పాయినో నిత్యాః తాం తితిక్షస్వ భారత. 15 యం హినౌ వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. యం
హి నా వ్యధయంతి ఏతే, రెండే రెండు పదాలు అక్కడ. వ్యధయంతి ఏతే కాస్త వ్యధయంత్యేతే. అక్కడ ఒకటో పదంలో అంతకంటే కష్టమేం లేదు. రెండో లైన్లో పురుషము పురుషర్షభ, పురుష ప్లస్ వృషభ అన్నమాట. అంటే ఓ పురుష శ్రేష్ఠ అనేటప్పుడు వాడేటువంటి పదం ఇది. పురుష వృషభ కాస్త పురుషర్షభ అయిందనమాట. పురుషం పురుషర్షభ. సమ దుఃఖ సుఖం, ఏ తేలిగ్గా ఉన్నాయి. ధీరం, సమ దుఃఖ సుఖం ధీరం. సహ అమృతత్వాయ కల్పతే, సహ అమృతత్వాయ. మనం ఏం చదువుతున్నాం, మరి ఆ పలకూడదు కాబట్టి సోమృతత్వాయ కల్పతే, సోమృతత్వాయ కల్పతే. చూడండి, యమిహినౌ యథయంత్యేతే, యమిహినౌ యథయంత్యేతే పురుషం పురుషర్షభ, పురుషం పురుషర్షభ. సమదుఃఖ సుఖం ధీరః, సమదుఃఖ సుఖం ధీరః. సోమృతత్వాయ కల్పతే, సోమృతత్వాయ కల్పతే. అదండి. యమిహినం యథయంత్యేతే పురుషం పురుషర్షభ, సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. చూడండి, నాసతో విద్యతే భావో, నా భావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః, త్వనయోస్తత్వదర్శిభిః. ఒక్క 4వ లైన్లో తప్ప అన్ని తేలిగ్గానే ఉన్నాయి. నా అసతః, నాసతో అయింది. విద్యతే భావః, భావో అయింది. నాసతో విద్యతే భావో, 1వ లైన్. నా భావో నా అభావో అన్నమాట. కలిపితే నా భావో విద్యతే సతః. పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఉభయోరపి, ఉభయోః అపి, అది కాస్త ఉభయోరపి అయిందనమాట. దృష్టోంతః, దృష్టః అంతః, దృష్టోంతః అయింది. ఇక్కడ అకారం మనం పలకూడదు, దృష్టోంతః అనాలి. ఇక చివరి లైన్లోకి వచ్చేసరికి తు తు అనయోః తత్వదర్శిభిః. తు అనయోః కాస్త త్వనయోః అయిందనమాట. త్వనయోః తత్వదర్శిభిః, త్వనయోస్తత్వదర్శిభిః. చివరి లైన్ తప్ప అంతా కూడా తేలిగ్గా ఉంది. నాసతో విద్యతే భావో, నా భావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. నాసతో విద్యతే భావో, నా భావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఇక 17 చూద్దాం. అవినాశి, అవినాశి తు తద్విద్ధి, తత్ విద్ధి అనమాట. విద్ధి అంటే తెలుసుకోవయ్యా అని అర్థం సంస్కృతంలో. తత్ విద్ధి అంటే దాన్ని తెలుసుకోవాలి. ఏన సర్వమిదం, సర్వం ఇదం, సర్వమిదం తతం, ఏన సర్వమిదం తతం. వినాశ, వినాశం అవ్యయస్య, అస్య 3 పదాలు ఉన్నాయి. వినాశం అవ్యయస్య అస్య, ఈ 3 కలపటం వల్ల వినాశమవ్యయస్యాస్య, వినాశమవ్యయస్యాస్య. నా కశ్చిత్ కర్తుం అర్హతి, కర్తుం అర్హతి కాస్త కర్తుమర్హతి. న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి, ఏన సర్వమిదం తతం. వినాశమవ్యయస్యాస్య, ఈ 3వ లైన్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. వినాశమవ్యయస్యాస్య, వినాశమవ్యయస్యాస్య. న కశ్చిత్ కర్తుమర్హతి, న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి, ఏన సర్వమిదం తతం. వినాశమవ్యయస్యాస్య, న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ విధంగా 17 శ్లోకాలు మనం చూడగలిగాం. వీటిని జాగ్రత్తగా మననం చేసుకోండి. ఎవరైతే మరి చదవగలుగుతారో దానికి మార్గదర్శక సూత్రాలు చదువుదాం, చదువుదురు కానీ తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఈరోజు భగవంతుని యొక్క భగవాన్ అయినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్యాశీస్సులతో మన అధినేత దంపతుల యొక్క
శుభకామనలతో మీ అందరి యొక్క శుభాశీస్సులతో మరి శ్రీమద్ భగవద్గీత పఠనము, దాని యొక్క మెళకువలు, అవగాహన తరగతుల మీద ఈరోజు మనం ద్వితీయోధ్యాయంలో 17 శ్లోకాలు పునామరశ చేసుకోగలిగాం. వాటిని మళ్ళా మీరు ఒక్కసారి చూసుకుంటే మీకు కూడా అవగాహన అవుతుంది. ఇంకా ఎక్కడైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ ఒకసారి మనం పునర్విమర్శలు చేసుకుందాం. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం.